ఓం శాంతి. మంచితనమును మాటల వరకే పరిమితం చేయరాదు, దానిని మనస్సు వరకు వ్యాపింపచేయాలి, కర్మలలో చూపించాలి. మంచి స్నేహాన్ని కష్టమైనా నిలుపుకోవాలి. అదే దుర్గుణం కలవారిని ఎంతటి వారైనా సరే వదిలించుకోవటం మంచిది. మనలోని కళలను, విశేషతలను, ప్రతిభను అణచి ఉంచరాదు, నిర్లక్ష్యం చేయరాదు. వాటిని కార్యంలో పెట్టినప్పుడే ప్రతిభామూర్తులు, అనుభవీలుగా కాగలం. అలాగే ఎన్ని ఆటంకాలు ఎదురైనా మన సామర్థ్యానికి సానపెట్టడం మాత్రం మానవద్దు. ఎదుటి వారిపై చేసే విమర్శ, ఇతరులకి ఇచ్చే శిక్షణ ప్రేమపూర్వకమైనదై ఉండాలి. అది మెచ్చుకోవటం సహృదయంతో ఉండాలి. నిరంతరం ఏదో ఒక పనిలో జీవించేవారే, బిజీగా ఉండేవారే ఎక్కడైనా నిలబడగలుగుతారు. అదే దిక్కులు చూసేవారు, కాలయాపన చేసేవారు, ఖాళీగా ఉండేవారు చివరకు బికారులవుతారు. మనమంటూ ఎంతో కొంత చేస్తే ప్రకృతి కొంతైనా ఇస్తుంది. అలాగే ఎంతో కొంత శ్రమిస్తే ఖచ్చితంగా కొంతైనా సంతృప్తి లభిస్తుంది. మనం కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంగా చూస్తారు. నీతిగా బ్రతికే వారికి నిందలెక్కువ, ఇక బాధ్యతగా బ్రతికే వారికి బాధలెక్కువ. మనం ఆలోచించవలసింది గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలని ఆలోచించాలి. పడిపోవటం గురించి కాదు, ఎలా నిలబడాలని ఆలోచించాలి. పడిపోతే పైకి లేపేందుకు ఎవ్వరూ రారు అని గ్రహించిన వారు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తారు. మనం ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా సరే గమ్యం చేరాల్సిందే. చావు బ్రతుకులు అనేవి ఎక్కడో ఉండవు. ధైర్యంలోనే బ్రతుకు ఉంటుంది, అలాగే భయంలోనే చావు ఉంటుంది. అందుకే ధైర్యంగా ఉండాలి. మనం దారిలో పడిపోతే ఎవ్వరూ చూడకముందే లేచి నిలబడాలి. అది జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. మనకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే అనిపిస్తుంది. అదే మనకు కష్టంగా ఉంటే దూది కూడా భారంగానే అనిపిస్తుంది. మన విలువ ఎవరికి అర్థం కాదో వారిని అస్సలు పట్టించుకోవద్దు. ఎవరైతే మన విలువను అర్థం చేసుకుంటారో, గౌరవిస్తారో వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయొద్దు. నిజంగా మన మంచి కోరేవారే అయితే మన గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. మనం మార్గమధ్యంలో ఎప్పుడూ రాయిలా ఉండరాదు. ఎవరో ఒకరు తన్నేస్తారు. ఊరి చివర కొండలా ఉండాలి. తాకడానికి కూడా ఆలోచిస్తారు. వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసేది కాదు, అలాగే మాటల్లోనూ చెప్పేది కాదు. చేతల్లో అలాగే నడవడికలో మాత్రమే చూపగలం. ఈ సమాజం చెడ్డదే కావచ్చు, అడుగడుగున మోసమే జరగవచ్చు, కానీ మనం చాలా మంచిగా ఉండాలి అనుకుంటే ఏ దుష్ట శక్తి కూడా మనల్ని ఆపలేదు. నమ్మకం అని ఒక బలం, ఆ బలాన్ని పోగొట్టుకుంటే ఏ బంధము మనకు తోడుగా ఉండదు. మనల్ని అవమానించే వారిని మన దగ్గరికి కూడా రానివ్వకండి. అలాగే మనల్ని అవమానించే వారి దగ్గరకు కూడా మనం వెళ్ళకూడదు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఏ వ్యక్తి అయినా ఎప్పుడూ కూడా పూర్తి ముక్కుసూటిగా ఉండరాదు. ఎందుకంటే ప్రవాహంలో ముందుగా కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే కాని వంగి ఉన్న గడ్డ పరకలు కావు. ఏదో ఒక రోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధం పెంచుకోవటమే మనిషికి ఉండే అతి పెద్ద బలహీనత కాదంటారా? మనం తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వారికి గౌరవం ఇస్తే వారు నన్ను బానిస అనుకుంటారు. కొద్ది కోరికలతో, చిన్న చిన్న విషయాలతో తృప్తి పడటమే ఉత్తముల లక్షణం. ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని, కష్టం విలువ తెలియకుండా కుమారుడిని, బంధాలు విలువ తెలియకుండా కూతురిని ఎంత పెంచినా వ్యర్థమే. మన యొక్క బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవటం
చాలా సులభం. కానీ మన యొక్క గుణం ఉపయోగించి ఎదుటివారి మనస్సును గెలవటం చాలా కష్టం. భయాన్ని బంధించేస్తేనే ధైర్యం దారి చూపుతుంది. ఏ పరిస్థితులలోనైనా మంచిగా ఆలోచించే మనిషిని ఎలాంటి విషయం కూడా చంపలేదు. ప్రతి విషయాన్ని చెడు భావనతో చూసే వ్యక్తిని ఎలాంటి ఔషధం కూడా బాగు చేయలేదు. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనకు ఉండే ఓపిక, అలాగే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన, ఈ రెండు విషయాలు మనం ఎలాంటి వారమో తెలియచేస్తాయి. తలరాతను ఎప్పుడూ కూడా నిందించకండి. ఒక కష్టం మనల్ని బాధిస్తే 100 సంతోషాలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకరు బాగుపడితే చూడలేని వారు తాము బాగుపడ్డా సుఖపడలేరు. ఈ సమాజం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెబితేనే బంధాలు నిలబడతాయి, నిజం చెప్తే విరిగిపోతాయి. మన యొక్క నిజాయితీ, ధైర్యం, అలాగే తెలివితేటలు ఇవేవీ మనల్ని గెలిపించలేనప్పుడు మన ఓర్పు, సహనం మాత్రమే మనల్ని గెలిపించగలవు. ఓర్పుగా పనిచేస్తే మన శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా పనిచేసి చూడు, మన శ్రమకు తగ్గ ఫలం తప్పకుండా దొరుకుతుంది. ఎదుటి వారిలో తప్పులు వెతకటమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవ్వరూ మిగలరు. ఎవ్వరిని తప్పు పట్టవద్దు, అలాగే నిందించవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. మనం విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం మన వెంట నవ్వుతూ వస్తుంది. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తుంది. విమర్శించేవారు దిగజారుతారు, విశ్లేషించేవారు ఎదుగుతారు. ఆహారం లేకుండా ఒక రోజంతా ఉండవచ్చు, కానీ ఆప్యాయత లేని చోట అరక్షణం కూడా గడపలే. కింద పడకుండా ముందుకు సాగటంలో గొప్పతనం ఏమీ లేదు. కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగటంలోనే గొప్పతనం ఉంటుంది. పట్టరాని సంతోషాన్ని, అలాగే భరించలేని బాధను మనకు ఎక్కువగా ఇచ్చేది మనల్ని ప్రేమించిన వారి. మంచివారి కోపం మంచి లాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవారి కోపం నిప్పు లాంటిది, ఎప్పటికైనా కాల్చివేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఓం శాంతి.